హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకొని అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. మ్యూచువల్గా అయితే మనం స్టడీ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి అబ్రహం మాస్లో అనే వ్యక్తి ఈ అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం గురించి అయితే మనకి ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. ఈ అబ్రహం మాస్లో వచ్చేసి మనకి అమెరికా దేశానికి చెందిన మానవతావాది అనమాట. ఈయన వచ్చేసి మనకి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి అన్నమాట. అమెరికా దేశానికి చెందినటువంటి మానవతావాది. వీరు ఆత్మ ప్రస్తావన, ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతము మరియు అవసరాల సిద్ధాంతమును ప్రతిపాదించారు. అవసరాల సిద్ధాంతమునే మాస్లో ప్రేరణ కారక సిద్ధాంతముగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహం మాస్లో ప్రకారం ప్రేరణ ప్రధానంగా అవసరాలతో ముడిపడైతే ఉంటుందని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఈయన అభిప్రాయం ప్రకారం ప్రేరణ అనేది ఏ విధంగా ఉంటుందంట, అవసరాలతో ముడిపడి ఉంటుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మాస్లో అవసరాలను రెండు రకాలుగా వర్గీకరించడం అయితే జరిగింది. ఒకటేమో నిమ్నక్రమ అవసరాలని, రెండు వచ్చేసి మనకి ఉన్నత క్రమ అవసరాలని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం నిమ్న అవసరాలు, ఉన్నత క్రమ అవసరాలలో మళ్ళీ డివైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అవి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి రెండు ప్రధాన అవసరాలుగా ఇక్కడ నిమ్న అవసరాలని, ఉన్నత క్రమ అవసరాలని రెండు భాగాలుగా విభజించడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం నిమ్న అవసరాలు ఎన్ని రకాలంటే మళ్ళీ రెండు రకాలుగా అయితే విభజించడం అయితే జరిగింది. ఇందులో నిమ్న అవసరాలు ఒకసారి చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి శారీరక అవసరాలు అన్నమాట. శారీరక అవసరాలు శారీరక అవసరాలు వచ్చేసి మనకి గాలి, నీరు, ఆహారం. గాలి, నీరు, ఆహారం. అదేవిధంగా మనకి ఇంకొకటి రెండోది చూసినట్లయితే ఇందులో రక్షణ అవసరాలు అన్నమాట. రక్షణ అవసరాలు చూసినట్లయితే మనకి భద్రత, అదేవిధంగా గృహము, అదేవిధంగా తల్లిదండ్రుల తోడు. సో ఇది మనకి నిమ్న అవసరాలలో మనకి ఒకటి వచ్చేసి శారీరక అవసరాలు అనగా గాలి, నీరు, ఆహారం. రెండోది వచ్చేసి మనకి రక్షణ అవసరాలు అనగా భద్రత, గృహము, తల్లిదండ్రుల తోడు. సో ఇక్కడ ఇంకోటి చూసినట్లయితే ఉన్నత క్రమ అవసరాలు చూసినట్లయితే మనం ఒకసారి ఉన్నత క్రమ అవసరాలు చూసినట్లయితే ఇవి కూడా మనకి మూడు రకాలుగా అయితే విభజించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మూడు రకాలు ఏంటి అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి మనకి ప్రేమ సంబంధిత అవసరాలు. ప్రేమ సంబంధిత అవసరాలు. ప్రేమ సంబంధిత అవసరాలలో మనకి ప్రేమ, అదేవిధంగా స్నేహము, అదేవిధంగా ఆప్యాయత. అదేవిధంగా రెండోది చూసినట్లయితే ఇందులో మనకి గుర్తింపు అవసరాలు. గుర్తింపు అవసరాలు మనకి గుర్తింపు అవసరాలలో ఒకటి వచ్చేసి మనకి గౌరవం, రెండు వచ్చేసి మనకి పరువు, మూడు వచ్చేసి మనకి మర్యాద. అదేవిధంగా ఇందులో థర్డ్ వన్ చూసినట్లయితే మనకి ఆత్మ ప్రస్తావన అవసరం. అవసరం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ ప్రస్తావన అవసరంలో మనకి ఆత్మ సాఫల్యం గురించి అయితే ఇక్కడ వ్యక్తి అయితే ఆలోచించడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ అబ్రహం మాస్లో అయితే ఈ విధంగా మనకి
2 రకాలుగా విభజించారు. అందులో మనకి నిమ్నావసరాలు, అదేవిధంగా ఉన్నత క్రమ అవసరాలు. నిమ్నావసరాలలో మనకి 2 రకాలు: శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు. అదేవిధంగా ఉన్నత క్రమ అవసరాలలో మనకి 3 రకాలుగా చెప్పడం జరిగింది: ప్రేమ సంబంధిత అవసరాలు, గుర్తింపు అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరాలు. మొత్తం మనకి 5 రకాల అవసరాల గురించి అయితే మనకి అబ్రహం మాస్లో అయితే ఈ సిద్ధాంతంలో మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి 5 రకాల అవసరాల గురించి అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి శారీరక అవసరాలు, సెకండ్ వన్ వచ్చేసి మనకి రక్షణ భద్రత అవసరాలు, థర్డ్ వన్ వచ్చేసి మనకి ప్రేమ సంబంధిత అవసరాలు, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి గుర్తింపు గౌరవ అవసరాలు, ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఆత్మ ప్రస్తావన అవసరాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ శారీరక అవసరాలు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఆహారము, గాలి, నీరు. సో ఈ ముఖ్యంగా మనం శారీరక అవసరాలలో అయితే చూడవచ్చు అనమాట. ఇక్కడ రక్షణ లేదా భద్రత అవసరాలు చూసినట్లయితే మనకి ముఖ్యంగా భద్రత, అదేవిధంగా గృహము, తర్వాత తల్లిదండ్రుల తోడు, ఇంతకుముందు చెప్పుకున్నట్లు. అదేవిధంగా ప్రేమ సంబంధిత అవసరాలు అంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అదేవిధంగా ఇక్కడ మనం గుర్తింపు అవసరాలు చూసినట్లయితే గుర్తింపు కోరుకుంటాడు, అదేవిధంగా అంతస్తు, హోదా ఇవి కోరుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఆత్మ ప్రస్తావన అవసరంలో మనం ఇక్కడ చూసినట్లయితే ఆత్మ సంతృప్తి కోరుకోవడం అయితే ఆత్మ సంతృప్తి కోరుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి మాస్లో మనకైతే ఈ 5 రకాల అవసరాలను అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి మనకి శారీరక అవసరాలు, 2 వచ్చేసి మనకి రక్షణ భద్రత అవసరాలు, 3 వచ్చేసి మనకి ప్రేమ సంబంధిత అవసరాలు, 4 వచ్చేసి మనకి గుర్తింపు గౌరవ అవసరాలు, 5 వచ్చేసి మనకి ఆత్మ ప్రస్తావన అవసరాలు. సో ఇవి ఒకసారి మనం ఈ మ్యాప్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మనకి అబ్రహం మాస్లో ఇచ్చినటువంటి ఈ యొక్క ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి మాస్లో హెరార్చీ ఆఫ్ నీడ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సైకలాజికల్ నీడ్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్డు, వాటరు, సెక్స్, స్లీపు ఇవన్నీ మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెకండ్ వన్ వచ్చి మనకి సేఫ్టీ అన్నమాట, రక్షణ సంబంధిత అవసరాలు. ఇక్కడ సేఫ్టీ చూసినట్లయితే మనకి సెక్యూరిటీ ఆఫ్ బాడీ, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి మొరాలిటీ, ది ఫ్యామిలీ, హెల్త్, ఇవన్నీ కూడా మనకి రక్షణ సంబంధిత అవసరాల కిందకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ప్రేమ సంబంధిత అవసరాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, సెక్షువల్ అని అయితే మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా గుర్తింపు అవసరాలు మనకి ఎస్టీమ్ అవసరాలు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ గౌరవం కోరుకుంటాడు, రెస్పెక్ట్, అదేవిధంగా ఎస్ట్రీము, కండిషన్, ఇవన్నీ మనకి ఇందులో అయితే మనకి గుర్తింపు అవసరాలలో అయితే మనం చూడవచ్చు అనమాట. అంటే గుర్తింపు అవసరాలు అంటే గౌరవం, గుర్తింపు, పరువు, ప్రతిష్ట, హోదా, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అత్యున్నత స్థానం ఏదంటే మనకి ఆత్మ ప్రస్తావనానికి అయితే అత్యున్నత స్థానం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మనకి నిస్వార్థ సేవ, నీతి నియమాలు, ఆత్మసంతృప్తి, సమాజ శ్రేయస్సుకు సంబంధించినవి అయితే ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా 1 మరియు 2లను నిమ్నక్రమ ప్రాథమిక అవసరాలని, అంటే ఈ రెండింటిని నిమ్నక్రమ అవసరాలని, అదేవిధంగా ఈ పైన ఈ 3 మనకి ఉన్నత క్రమ అవసరాలని అయితే మనకి, అదేవిధంగా ఉన్నత క్రమ లేదా గౌణ అవసరాలని అయితే మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరిగిందనమాట. ఇది ఓవరాల్గా వచ్చేసి మనకి అబ్రహం మాస్లో మనకి ఇచ్చినటువంటి అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అనమాట. ఈయన వచ్చేసి మనకి అమెరికా దేశంలో అయితే జన్మించడం అయితే జరిగింది. ఈయన
ప్రఖ్యాత మానవతావాది. వీరు ఆత్మ ప్రస్తావన, ఆత్మ సాక్షాత్కార సిద్ధాంతం మరియు అవసరాల సిద్ధాంతం అయితే ప్రతిపాదించడం అయితే జరిగిందనమాట. సో ఈయన వచ్చేసి మనకి 1980లో జన్మించి 1970లో అయితే ఈయన మరణించడం అయితే జరిగింది, అబ్రహం మాస్లో గారు. సో ఇది అబ్రహం మాస్లో థియరీకి సంబంధించినటువంటి సమాచారం. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.